హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఊరు వంటకాలు. ఈరోజు నేను తయారు చేయబోతున్న రెసిపీస్ వరలక్ష్మి వ్రతం రోజు 5 రకాల నైవేద్యాలని తొందరగా తక్కువ టైంలో కంగారు పడకుండా ఏ విధంగా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చి నేతి బొబ్బట్లు, అండ్ సెకండ్ వన్ పులిహోర, అండ్ థర్డ్ వన్ పూర్ణంబూర్లు, అండ్ ఫోర్త్ వన్ గారెలు, అండ్ ఫిఫ్త్ వన్ పాకం గారెలు. ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ముందుగా దేవునికి ఎంతో ఇష్టమైన నేతి బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికి ముందుగా ఒక గిన్నెని పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ చూపించిన కప్తో 1 కప్ శనగపప్పుని యాడ్ చేసేసుకుంటున్నాను. వీటిలోకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. యాడ్ చేసేసుకొని దీన్ని క్లోజ్ చేసి 15 to 20 మినిట్స్ వీటిని నానబెట్టేసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బొటన వేలుతో ఒక గింజని ప్రెస్ చేస్తే తెలుస్తుందండి ఇవి నానేయ లేదనే విషయం. చక్కగా నానేయి వీటిని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా కుక్కర్లోకి వేసేసుకొని దీంట్లోకి 1/2 కప్ వాటర్ని యాడ్ చేసేసుకుంటే చక్కగా ఉడుకుతాయండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకుంటే మెత్తగా ఉడుకుతాయి. దీన్ని క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఒక విజిల్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ పిండి కలిపేసుకోవడానికి ఒక గిన్నెని పెట్టేసుకున్నానండి. అందులోకి ఆటాని ఇక్కడ చూపించిన కప్తో 1.5 కప్ యాడ్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఈ నేతి బొబ్బట్లని మైదాతో చేస్తారండి. మైదా అనేది అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ ఆటాతో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకొని సాల్ట్ మొత్తం పిండికి పట్టే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి. ఒకేసారి వాటర్ని పోసేయకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని చపాతీ ముద్దలా హార్డ్లా కాకుండా బాగా లూజ్గా కలిపేసుకోవాలండి. బాగా పల్చగా కలిపేసుకోవాలి. అప్పుడు నేతి బొబ్బట్లు స్ప్రెడ్ చేసుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది. ఇక్కడ నేను 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకుంటున్నాను కలర్ కోసం. ఈ పసుపు మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలండి. ఈ పిండిలో కలిపేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకుంటే చేతికి పిండి అనేది అంటకుండా ఉంటుందండి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ప్రెస్ చేస్తే వేళ్ళు అనేది లోపలికి వెళ్ళిపోయే విధంగా ఇంత లూజ్గా ఉండాలండి. దీంట్లోకి నెయ్యి అనేది కొంచెం తేలే విధంగా వేసేసుకోవాలండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయండి. క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ కుక్కర్ అనేది ఒక విజిల్ వచ్చేసిందండి. దీన్ని దించేసి చల్లబరుచుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఈ పప్పుని బొటన వేలుతో ప్రెస్ చేస్తే చూసారు చక్కగా ఉడికింది. దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ని యాడ్ చేయకుండా కొంచెం కచ్చాపచ్చగా మరీ మెత్తగా కాకుండా మరీ గింజలు గింజలు ఉండే విధంగా కాకుండా కొంచెం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చూసారా ఇక్కడ పేస్ట్ అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ పేస్ట్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని దీన్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇది యాడ్ చేసేసుకొని మనం శనగపప్పుని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో ఈక్వల్ క్వాంటిటీ అండి బెల్లాన్ని తీసుకోవాలి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా సరిపోతుంది. అంతకంటే ఎక్స్ట్రా వేయద్దు, బాగా స్వీట్ అయిపోతుంది. ఈ క్వాంటిటీ అనేది సరిపోతుందండి. 1 కప్ శనగపప్పుకి 1 కప్ బెల్లం అనేది సరిపోతుందండి. ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటూ బెల్లం అనేది ఇందులో మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. కరగకపోతే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుంటే బెల్లం అనేది ఈ విధంగా మెల్ట్ అయిపోతుంది. బెల్లం కంప్లీట్గా ఇందులో మిక్స్ అయిపోయిందండి. చూసారా ఇక్కడ ఈ స్టేజ్లో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసేసుకున్నాను. ఈ రెండు కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఫైనల్గా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి ఈ విధంగా కలిపేసుకొని ఫ్లాట్గా పట్టేసుకోవాలండి. దీన్ని ఒక 15 మినిట్స్ చల్లబెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా ఈ విధంగా ఉంటుంది. చల్లబడింది. చల్లబడ్డాకే పూర్ణాన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఉండలుగా చుట్టేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. పూర్ణం కన్సిస్టెన్సీ మరీ పల్చగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలండి. దీన్ని చిన్న చిన్నగా ఉండలుగా చుట్టేసుకోవాలి. రౌండ్గా బాల్స్ చుట్టేసుకోవాలండి. పూర్ణం అనేది ఎక్కువ ఉండాలి అండ్ సరౌండింగ్ పిండి అనేది తక్కువ ఉండాలండి. ఈ విధంగా నాకు 8 ఉండలు అనేవి అయ్యాయండి. ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని చూసారా నెయ్యి వేసుకోవడం వల్ల ఇది చేతికి అంటదండి. దీన్ని కొంచెం కొంచెం తీసేసుకొని
ఈ విధంగా ఉండలా చుట్టేసుకొని దీన్ని ఫ్లాట్గా పర్చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫ్లాట్గా పర్చేసుకొని ఈ మిడిల్లో ఈ పూర్ణాన్ని పెట్టేసుకోవాలి. ఈ పూర్ణాన్ని పెట్టేసుకొని దీని మీదకి ఈ విధంగా పిండిని యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోవాలి. దీన్ని రౌండ్ బాల్లా చుట్టేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ప్రిపేర్ చేసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలండి అన్నింటినీ. ఇక్కడ చూసారా పిండి అనేది ఈక్వల్గా సరిపోయిందండి. ఈ క్వాంటిటీలో చేసేసుకుంటే పూర్ణ అండ్ పిండి కరెక్ట్గా సరిపోతుందండి. ఫైనల్గా ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను అల్యూమినియం ఫాయిల్ని తీసేసుకొని దానికి గీని అప్లై చేసేసుకోవాలండి. గీని అప్లై చేసేసుకొని ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఈ విధంగా మిడిల్లో పెట్టి దాని మీద ఒక పాలిథిన్ కవర్ని పెట్టి ఈ విధంగా చేతులతో ఈవెన్గా ప్రెస్ చేయాలండి. ఈ విధంగా పాలిథిన్ కవర్ని పైన వేసి చేతులతో స్ప్రెడ్ చేసేసుకుంటే పూర్ణ అనేది బయటకు రాకుండా బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్కి నెయ్యితో గ్రీస్ చేసేసుకోవాలండి. ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ని యూజ్ చేయకండి, మ్యాక్సిమం రోటీ తవాని యూజ్ చేయండి. రోటీ తవా మీద అయితే కాల్చిన తర్వాత మెత్తగా ఉంటాయి. నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసుకుంటే గట్టిపడిపోతాయండి బొబ్బట్లు. ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లని యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలండి. నెమ్మదిగా స్ప్రెడ్ చేసేసుకొని ఈ విధంగా గీని అప్లై చేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా కాల్చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇవి మాడిపోతే, లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇవి అప్పడల్లా అయిపోతాయండి. అందుకని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుకుంటూ అండ్ గీని స్ప్రెడ్ చేసేసుకుంటూ కాల్చేసుకోవాలండి. బొబ్బట్ అనేది చక్కగా తయారైందండి. దీన్ని తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవడమేనండి. రిమైనింగ్ ఉండల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ప్రిపేర్ చేసేసుకొని ప్యాన్ మీద వేసి వీటిని కాల్చేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే పూర్ణం అనేది బయటకు రాకుండా బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా మెత్తగా వస్తాయండి. వీటిని రోజంతా విడిచిపెట్టినా ఇదే విధంగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. వీటిని నాన్ స్టిక్ తవా మీద కాల్చుకోకుండా రోటీ తవా మీద కాల్చేసుకుంటే దేవునికి ఎంతో ఇష్టమైన నేతి బొబ్బట్లు రెడీ అయిపోయి. సెకండ్ వన్ పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ చింతపండు నానబెట్టేసుకుంటున్నానండి. 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టేసుకుంటున్నాను. పావు కేజీ బియ్యానికి 50 గ్రామ్స్ సరిపోతుందండి. ఇక్కడ గోరువెచ్చని నీళ్ళని పోసి నానబెట్టేసుకుంటున్నాను. గోరువెచ్చని నీళ్ళు పోస్తే గుజ్జు అనేది ఎక్కువ వస్తుంది, వేగంగా నానిపోతుంది. దీన్ని ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక పాత్రని తీసేసుకుని అందులోకి చూపించిన గ్లాస్తో 4 గ్లాసుల రైస్ని తీసుకుంటున్నానండి. అంటే సుమారు పావు కేజీ బియ్యాన్ని నేను తీసుకుంటున్నాను. పావు కేజీ బియ్యానికి 50 గ్రామ్స్ సరిపోతుంది. ఇక్కడ నేను 2 times వాష్ చేసేసుకొని తీసుకుంటున్నానండి. కుక్కర్లో కూడా పెట్టవచ్చు, బట్ కుక్కర్లో కంటే ఈ విధంగా కుక్ చేస్తే చాలా బాగుంటుంది. దీన్ని వాటర్తో ఫిల్ చేసుకుంటున్నానండి. ఫిల్ చేసేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను. కుక్కర్లో కంటే ఈ విధంగా ట్రై చేస్తే రైస్ అనేది పొడి పొడిగా బాగుంటుంది. చూసారా 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి, లేదంటే పొంగిపోతుంది. చూస్తే రైస్ అనేది హాఫ్ కుక్ అయింది. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకోండి. పసుపు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసి తాలింపులో యాడ్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకుంటే మొత్తానికి పడుతుందండి పసుపు. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. క్లోజ్ చేసి మరొక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే రైస్ అనేది చూసారా ఉడికింది. దీన్ని కలిపేసుకొని బొటన వేలుతో ప్రెస్ చేస్తే తెలుస్తుంది ఉడికిందా లేదని. మరీ మెత్తగా ఉడకకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. ఈ విధంగా ఉండాలి. దీన్ని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ని ప్రిపేర్ చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగుంటుందండి. 10 మినిట్స్ తర్వాత దీన్ని చల్లబరుచుకోవాలండి. చూసారా ఈ విధంగా ఉండాలండి. రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా ఉండాలి. ఈ రైస్ని చల్లబరుచుకోవాలండి. ఒక వెడల్పాటి పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి పులిహోర కలపడానికి వీలుగా. ఈ విధంగా చేతితో కలిపేసుకోవాలండి. వేడి మీద గరిటతో కలిపితే రైస్ అనేది చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయి. ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకుని చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాం. ఇలా ఉండాలండి, మరి పలచగా ఉండకూడదు. పలచగా ఉంటే మరగబెట్టడం కష్టం అయిపోతుంది. కొంచెం మరిగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని అండ్ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకుందాం. ఇది స్టోర్ చేసేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్గా ఉంటుందండి. స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇందులోకి ఎటువంటి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేయొద్దు. ఇందులోకి
చిన్న లెమన్ సైజ్ బెల్లాన్ని యాడ్ చేసేసుకోండి. బాగుంటుంది పులిహోర అనేది, కొంచెం టెంపుల్లో చేసే విధంగా ఉంటుందండి. ఈ గుజ్జు అనేది కొంచెం చిక్కబడ్డాక ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇది 1 మంత్ వరకు స్టోర్గా ఉండాలనుకుంటే పసుపు ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్గా ఉంటుందండి. చూసారా ఇక్కడ గుజ్జు అనేది బాగా దగ్గరకు వచ్చేసింది. చూసారా ఎలా చిక్కబడిందో, ఆయిల్ అనేది కొంచెం కొంచెం పైకి సపరేట్ అయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకున్నానండి. ఈ ఆయిల్ అనేది కొంచెం మరిగాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్ పల్లీల్ని యాడ్ చేసేసుకున్నాను. ఈ పల్లీల్ని వేపేసుకోవాలండి, దోరగా వేపేసుకోవాలి. మరీ కలర్ వచ్చే విధంగా కాకుండా లైట్గా వేపేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. దీన్ని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలిపేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇవి చక్కగా వేగేయండి పప్పులు అనేవి. ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 ఎండుమిర్చిని వేసేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేపేసుకోవాలండి. ఇవి వేగినాక ఒక 5 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని వీటిని కలిపేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కర్రీ లీవ్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని వీటిని కూడా కలిపేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసి ఇవన్నీ కలిసిన తర్వాత ఇందులోకి 1 పించ్ ఇంగువని యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని దీన్ని తాలింపు అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లోకి యాడ్ చేసేసుకోవాలండి. రైస్ చూడండి, చూసారా ఈ విధంగా ఉండాలి. రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది, పులిహోర అనేది బాగుంటుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని చింతపండు గుజ్జు మొత్తం రైస్లో కలిసే విధంగా కలిపేసుకోవాలండి. ఈ చేతితోని కలిపేసుకుంటే బాగా పడుతుంది. అన్న అనేది ముక్కలు కాకుండా ఉంటుందండి. గరిటెతో కలిపేసుకుంటే అన్న అనేది విరిగిపోతుంది. ఈ విధంగా చేత్తో గుజ్జు మొత్తం రైస్కి పట్టే విధంగా కలిపేసుకోవాలండి. చింతపండు మొత్తం చక్కగా పులిహోరకి కలిసిందండి. ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని యాడ్ చేసేసుకుందాం. తాలింపుని యాడ్ చేసేసుకొని చేతులతో చక్కగా తాలింపు మొత్తం పులిహోరకి పట్టే విధంగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా 5 మినిట్స్ దీన్ని కలుపుకోవడం వల్ల ఈ చింతపండు అండ్ ఈ తాలింపు అనేది పులిహోరకి చక్కగా పడుతుందండి. ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. ఇందులోకి హాఫ్ చెక్క లెమన్ని పిండేసుకోండి. లెమన్ని పిండేసుకోవడం వల్ల ఈ పులిహోర అనేది ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. లెమన్ పిండేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఫైనల్గా ఇందులోకి వేపేసుకున్న నువ్వుల పొడిని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నువ్వుల్ని వేపేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. వేపేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. ఈ నువ్వు పొడి మొత్తం పులిహోరలో కలిసే విధంగా కలిపేసుకోవాలండి. పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని ఒక 1/2 అవర్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోండి. పులిహోర చక్కగా సర్దుకుంటుందండి. పుల్ల అనేది చక్కగా పడుతుంది. తర్వాత దీన్ని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దేవునికి ఎంతో ఇష్టమైన పులిహోర రెడీ అయిపోయింది. అండ్ థర్డ్ వన్ పూర్ణం బూరెల్ని పూర్ణం బయటికి రాకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దీనికి ముందుగా ఒక గిన్నెని పెట్టేసుకొని ఇక్కడ చూపించిన కప్తో 1 కప్ శనగపప్పుని తీసుకుంటున్నాను, పచ్చి శనగపప్పుని. దీంట్లోకి వాటర్ని యాడ్ చేసేసుకొని వీటిని 15 to 20 మినిట్స్ నానబెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కప్ క్వాంటిటీలో తీసేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను వేరే గిన్నెని పెట్టేసుకొని అందులోకి ఇక్కడ చూపించిన కప్తో 1 కప్ మినపప్పుని తీసుకుంటున్నాను, పొట్టు మినపప్పుని. ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకొని 2 టైమ్స్ దీన్ని వాష్ చేసేసుకుంటున్నాను. 2 టైమ్స్ వాష్ చేసేసుకున్నాక ఈ విధంగా పొట్టు పోతుంది. దీన్ని ఒక 2 అవర్స్ నానబెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూస్తే శనగపప్పు చక్కగా నానింది. ఈ విధంగా ఫింగర్స్తో ప్రెస్ చేస్తే చూసారా విరుగుతుంది. ఇలా ఉండాలి. దీన్ని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ లేదా గీని యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల శనగపప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. దీన్ని
స్టవ్ మీద పెట్టేసి 1 విజిల్ వచ్చేంత వరకు దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత చూసారు, ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది. ఫింగర్స్తో ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ శనగపప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీన్ని ఫిల్టర్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే 1/2 కప్ వాటర్ ఈక్వల్గా సరిపోతుంది. ఈ విధంగా వేసేసుకొని దీన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్లెండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి. దీన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ 2 అవర్స్ పాటు నానబెట్టిన మినపప్పుని ఒకసారి ఇలా ఓపెన్ చేసి దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. దీన్ని గారెల పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటామో ఆ విధంగా ఉండాలి. అంత థిక్నెస్తో ఉండాలి. పల్చనైనా ప్రాబ్లం లేదు. ఇందులోకి బియ్య పిండినైనా లేదంటే మైదా పిండినైనా యాడ్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి. పైన లేయర్ అనేది క్రిస్పీగా రావడం కోసం నేను ఇక్కడ 1/2 కప్ బియ్య పిండిని అండ్ 1/2 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ బియ్య పిండి, 4 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకుంటే పైన లేయర్ అనేది క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పూర్ణం బూరెలకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కలుపుతున్నాం కదా, ఈ పిండి అనేది గట్టిగా ఉండాలి. లోపల ప్రిపేర్ చేసుకుని పూర్ణం అనేది గట్టిగా ఉండాలి. ఈ 2 పలుచనయ్యాయి అంటే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా రావు. ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని ఈ విధంగా కలిపేసుకొని క్లోజ్ చేసి బియ్యపిండి అండ్ వేసిన బొంబాయి రవ్వ నానడానికి కోసం 10 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పూర్ణం ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఏ కప్తో అయితే మనం శనగపప్పుని నానబెట్టుకున్నామో అదే కప్తో 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసేసుకోవాలి. బెల్లం ఎక్కువగా తినేవాళ్ళు అంటే స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే 1/2 కప్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి. లేదు అనుకుంటే ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసేసుకోండి. పప్పు అండ్ బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో సరిపోతుంది. ఇదంతా మెల్ట్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. బెల్లం అనేది మెల్ట్ అవ్వకపోతే 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నారంటే బెల్లం ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఈ పూర్ణం తయారవ్వడానికి మినిమం 20 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. స్వీట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసేసుకొని చక్కగా ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూసారా, దగ్గర పడింది, పూర్ణం అనేది దగ్గర పడింది. స్టవ్ ఆఫ్ చేసే ముందుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని నెయ్యి మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని చల్లబరుచుకోవాలి. చల్లారిన తర్వాత చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే పూర్ణం బయటకు రాకుండా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ని లేదా గీని అప్లై చేసేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో రౌండ్గా బాల్స్లా చుట్టేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న సోయా పిండిని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. పైన లేయర్ కొంచెం స్వీట్గా కావాలనుకుంటే 1 టీ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. కడాయిని పెట్టేసుకొని అందులో ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని పెట్టేసుకోవాలి. పూర్ణం బూరెలకి ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. పూర్ణం అనేది సోయలో ఈ విధంగా వేసేసుకొని పిండి మొత్తాన్ని ఈ విధంగా పైన వేసేసుకోవాలి. వేసేసుకొని పిండితో ఈ విధంగా కవర్ చేయాలి. ఈ విధంగా పిండి మొత్తం పూర్ణానికి పట్టే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఫింగర్స్తో తీసేసుకొని వేసేసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేశారు అంటే పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండిలో ముంచేసుకొని పిండి మొత్తాన్ని కవర్ అయ్యే విధంగా కవర్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. నూనెలో వేసిన వెంటనే గరిటతో కదపకుండా 2 సెకండ్స్ అయిన తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలి. కిందంతా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా తిప్పేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెడితే చిన్న హోల్ అయినా పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్గా పూర్ణం బూరెల్ని తయారు చేసేసుకొని ఈ శ్రావణ మాసంలో దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా చేశారు అంటే పూర్ణాలు పాడయ్యే ఛాన్స్ అనేది ఉండదు.
ఫైనల్గా 4th అండ్ 5th వన్ దేవునికి ఎంతో ప్రీతికరమైన గారెలు అండ్ పాకం గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక సర్వింగ్ బౌల్ని పెట్టేసుకొని అందులోకి ఇక్కడ చూపించిన కప్తో 1 కప్ పొట్టు మినపప్పుని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే మినపగుళ్ళను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ సాల్ట్ని యాడ్ చేసేసుకోవడం వల్ల పొట్టు వేగంగా పోతుంది. ఇక్కడ దీన్ని 2 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. పొట్టు మొత్తం పోయే విధంగా వాష్ చేసేసుకుంటున్నాను. ఇది విధంగా పొట్టు పోయిన తర్వాత చూసారా ఈ విధంగా ఉంటుంది. దీంట్లోకి మళ్ళీ వాటర్ని యాడ్ చేసేసుకొని ఇవి మునిగే విధంగా యాడ్ చేసేసుకొని క్లోజ్ చేసి ఒక 5 అవర్స్ పాటు వీటిని నానబెట్టేసుకోవాలి. 5 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ పప్పుని చిన్నగా ఉన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. చిన్నగా ఉన్న మిక్సీ జార్లోకి యాడ్ చేయడం వల్ల పప్పు అనేది మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇక్కడ చూపించిన విధంగా 2 పిడికిళ్ళు వేస్తే సరిపోతుంది. ఇందులోకి ఓన్లీ 2 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసారంటే జారుగా అయిపోతుంది. ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇంతకంటే జారుగా ఉండకూడదు. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. రిమైనింగ్ పిండిని కూడా ఇదే విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. బ్లెండ్ చేసేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు. ఎక్కువ వాటర్ని యాడ్ చేశారంటే బ్యాటర్ అనేది బాగా లూజ్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్ కాకుండా క్లాక్ వైజ్లో తిప్పాలి. ఒకే డైరెక్షన్లో దీన్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకోవడం వల్ల గారెలు అనేవి లోపల స్పాంజీగా వస్తాయి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను బొంబాయి రవ్వని అదేనండి ఉప్మా రవ్వని యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ బ్యాటర్ అనేది పలుచన అయిపోతే ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసేసుకొని కలిపేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పిండి సెట్ అయిపోతుంది. ఇక్కడ నేను టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని దీని మీద క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ పాటు దీన్ని నానబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం గారెలకి. ఇందులోకి ఇక్కడ చూపించిన కప్తో 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఏ కప్తో అయితే బెల్లాన్ని తీసుకున్నానో అదే కప్పుతో నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే పాకం అనేది వేగంగా ప్రిపేర్ అయిపోతుంది. బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిపోయిన తర్వాత దీన్ని ఒక టీ స్టైనర్ పెట్టేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలి. బెల్లంలో ఏదైనా చెత్త ఉంటే ఈ విధంగా ఉండిపోతుంది స్టైనర్లో. దీన్ని మళ్ళీ వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకొని ఈ వాటర్ని ఇందులో మళ్ళీ యాడ్ చేసేసుకొని మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. ఇది ప్రిపేర్ అయ్యేసరికి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. ఫ్లేవర్ కోసం యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. మరీ తీగిపాకం రానవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి. పాకం అనేది చల్లబడకుండా 15 మినిట్స్ పాటు నానబెట్టేసుకున్న పిండిని తీసుకొని దీన్ని మరొకసారి కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా చేత్తో కలిపేసుకోవాలి. కలిపేసుకోవడం వల్ల పిండి మొత్తం బాగా సెట్ అవుతుంది. ఇక్కడ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని పెట్టేసుకోవాలి. ముందుగానే వీటిని హీట్ చేసేసుకోవాలి. గారెల కోసం ఏదైనా ఒక కవర్ని ఈ విధంగా తీసేసుకోవాలి. మిల్క్ కవర్ అయితే చాలా బాగా బెండ్ అవుతుంది. ఇక్కడ నేను వేరే కవర్ని ఈ విధంగా తీసేసుకొని దీన్ని వాటర్తో తడిపెట్టి ఇక్కడ చూపించిన విధంగా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా షేప్ని అడ్జస్ట్ చేసేసుకొని మిడిల్లో హోల్ పెట్టేసుకొని ఈ విధంగా చేతిలోకి తీసి నూనెలో వేసేసుకుంటున్నాను. నూనె అనేది మరీ వేడిగా ఉండనవసరం లేదు, నార్మల్గా హీట్ అయితే సరిపోతుంది. అన్నింటినీ ఇదే విధంగా వేసేసుకోవాలి. లేదు అనుకుంటే టీ స్టైనర్ మీద వేసేసుకోవచ్చు, లేదంటే ఫ్లాట్గా ఉండే గరిటె మీద వేసేసుకోవచ్చు. మనకి నచ్చిన విధంగా మనకి ఏ విధంగా అయితే కంఫర్ట్గా ఉంటుందో ఆ విధంగా మన క్రియేటివిటీని బట్టి మనం వేసేసుకోవచ్చు గారెల్ని, లేదంటే చేతితో కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా ఒక ఫ్లాట్గా ఉండే కడాయిలో ఫ్రై చేసేసుకుంటే ఈ విధంగా చక్కగా షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి. ఒకదానికొకటి తగలకుండా చక్కగా వస్తాయి. లేదు అనుకుంటే ఒకదానికొకటి అంటేసుకొని షేప్ అవుట్ అవుతాయి గారెలు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టి వీటిని వేపేసుకోకూడదు, మాడిపోతాయి. వీటిని తీసి
ప్లేట్లో వేసేసుకోవడమే. రిమైనింగ్ పిండిని కూడా ఇదే విధంగా గారెలుగా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసేసుకోవాలి. అన్నింటినీ ఒక ప్లేట్లో వేసేసుకొని వీటిని ఈక్వల్గా డివైడ్ చేసేసుకొని కొన్ని పాకం గారెలుగా, కొన్ని నార్మల్ గారెలుగా యూస్ చేసేసుకోవాలి. ఈ విధంగా కొన్నింటిని తీసేసుకొని చూసారా ఇక్కడ ఈ విధంగా మెత్తగా స్పాంజీగా వచ్చాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నారు అనుకుంటే చక్కగా వస్తాయి. అండ్ రిమైనింగ్ వాటిని ఈ విధంగా బెల్లం పాకంలో వేసేసుకోవాలి. బెల్లం పాకం అనేది కొంచెం వేడిగా ఉండేటట్టు చూసేసుకోండి. అప్పుడే ఈ గారెలు అనేవి పాకాన్ని పీల్చుకుంటాయి. లేదు అనుకుంటే చల్లబడిపోతే కొంచెం వేడి చేసేసుకోండి పాకాన్ని. ఈ విధంగా ఒకసారి కదిపేసుకొని దీన్ని 15 to 20 minutes పాటు పక్కన పెట్టేసుకోవాలి. చూసారా చక్కగా పాకాన్ని పీల్చుకున్న గారెలు. మరొకసారి ఈ విధంగా కలిపేసుకుంటే పాకం చక్కగా కలుస్తుంది. దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా గారెల్ని ప్రిపేర్ చేసేసుకో. ఈ వరలక్ష్మి వ్రతం రోజున తొందరపడకుండా, కంగారు పడకుండా దేవునికి ఎంతో ప్రీతికరమైన 5 రకాల నైవేద్యాలని ఈ విధంగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.